శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా. అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి, ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు నేను తెలియజేయబడుతుంది. అయితే ఈ డిసెంబరు మాసములోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది. అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు. కార్తీకం అయిపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది. అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది. మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం, కార్తీక స్నానము ఉంటుంది. కానీ మార్గశిర మాసములో మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం. శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిర మాసం అని. అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం. స్నానాలు చేయటం, వెంటనే తెల్లవారుజామునే విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము, దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమములోకి మనము ఉపక్రమిద్దాం. మీనరాశి వారికి ఈ డిసెంబరు మాసమంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరుతాయి, మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, మిమ్మల్ని ఆదరించేటువంటి వాళ్ళందరూ కూడా సంతోషముగా ఉండేట్టుగా చూస్తారు కనుక మేలు జరుగుతుంది గాక. వ్యాపారాలు సజావుగా యథావిధిగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా సజావుగా చేసుకుంటారు. ఉన్నత పదవులు పొందేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడిపోతారుగాక. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా పాత రుణాలు తీర్చుకోగలుగుతారుగాక. శత్రువులు మీకు అణిగి మణిగి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చెయ్యాలి అనేటువంటి ప్రయత్నము ద్వారా ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక. శుభకార్యాల నిర్వహణలో బంధుమిత్రుల యొక్క ఆగమనము వలన మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషిస్తారు గాక. చిన్ననాటి మిత్రులతోనూ అనుకూలమైనటువంటి వాళ్ళతోనూ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే దాయాదులతో స్థిరాస్తి వివాదాలు, నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఆశించినటువంటి లాభాలు కాకుండా వాళ్లకు మేలు జరిగే విధముగా చూస్తారు. ఊహించని సహాయ సహకారాలు అనేటువంటివి మీకు బాగా అందుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం లాంటివి జరుగుతాయి. అనేక రకాల శుభ ఫలితాలు మీరు పొందడానికి చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు ఎప్పటి నుంచో ఇండ్లవి తకరారులుగా ఉండినా, లేదా భూముల యొక్క తకరారులతో ఉండినా, కోర్టు పరమైనటువంటి చిక్కులు ఎలాంటివి ఉండినా ఈ మాసములో పరిపూర్ణముగా మేలు జరుగుతుంది గాక. ఇంకా సొంత ఇంటి కళ అనేటువంటిది ఉండేటువంటి వాళ్ళకి ఆ కళ నెరవేరబోతున్నది. ఫ్లాట్ కొనడమో ఇల్లు కొనడమో ఏదో ఒకటి ఆలోచన చేసుకుంటారు. చేతిలో రూపాయి లేకపోయినా ఎలా కొంటాము అని అనుకుంటారు. కానీ మీ తెలివితేటలే మీకు పెట్టుబడిగా పెట్టుకుంటారు.
కనుక తద్వారా లోన్లు రావటానికి కానీ అనుకూలముగా అక్కడ ఏది కావాలో అది మీకు అనుకూలించేటువంటి విధానముగానే మీ నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు ఈ మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అంటే శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకొని ఏదైనా దోషాలు ఉంటే పరిహారము చేసుకోండి. పరిహారాలు అనేటువంటివి చాలా అవసరము, ముఖ్యమైనటువంటివి. కనుక ఎవరి జాతకంలో ఏది ఉండినా పరిహారాలు చేసుకోవలసిందే అని తెలియజేస్తూ జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం. ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ, పూజలు, పరమేశ్వరుడికి అభిషేకాలు అన్నీ చేసుకుని ఉంటారు. ఇంకా మనకు పనులు కావాలి, మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి, అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా, ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ, మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా, ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, మేలు జరగాలి, లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా, ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము, డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు, ఇలా అనేక రకాల కోరికలు, అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు, లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు, భార్యాభర్తల యొక్క సత్సంబంధము, అన్యోన్యత గురించి, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఒక సమస్య కాదు, ఎటువంటి సమస్యలకైనా, ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి. భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు. ఆ అనుకూలించినప్పుడు గనక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము. ఇంతకు నేనేమి చెప్పొస్తున్నాను అంటే, ఈ కార్తీక మాసములో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది. ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది, ఉదయం 11 గంటల చిల్లర దాకా. అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో, మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో, మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో, ఈ 2 రోజులు కూడా కీలకమే. ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది. సరే, సోమవతి అమావాస్య కూడా మంచిదే. అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము అమావాస్య నాడు అయినా పర్వాలేదు. ఈ 2 రోజులు చేస్తే మరీ పుణ్యమే. ఏమి చెయ్యాలి అనుకుంటే, ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో, మీ వయస్సు ఎంతనో ఈ సమయానికి అవి చూసుకోండి. ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్ది, ఎరుపుతో కుంకుమలో అద్ది, ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి.